హాయ్ గైస్, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈ రోజు చాలా మంది అయితే నన్ను కామెంట్స్ లో అయితే అడుగుతున్నారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ కూడా కామెంట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఏమని అడుగుతున్నారంటే 12 జ్యోతిర్లింగాల గురించి ఒక డీటెయిల్ వీడియో అయితే చేయమని అడుగుతున్నారు అనమాట. సో దానికోసమే ఈ 12 జ్యోతిర్లింగాల గురించి ఒక డీటెయిల్ గా వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో డీటెయిల్స్ మొత్తం మీకు కావాలంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఈ వీడియో అయితే మీకు చాలా 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 ఇన్ఫర్మేటివ్ గా అయితే అనిపిస్తుంది. ఓకేనా? కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, ఇంకా షేర్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోదాం. ప్రతి జ్యోతిర్లింగానికి వెళ్ళాలంటే ఫస్ట్ సెంటర్ పాయింట్ నేనైతే ఒంగోలు నుంచి స్టార్ట్ అయ్యాను కాబట్టి సో ఒంగోలు నుంచి అయితే చెప్తా. ఈ ట్రైన్ ఏంటంటే మీకు నేను చెప్పే ట్రైన్ మీకు ప్రతి ఏరియాస్ కి కవర్ చేసే ట్రైన్ అనమాట. సో నవజీవన్ ఎక్స్ప్రెస్, అసర్వ నవజీవన్ ఎక్స్ప్రెస్ అని ఉంటుంది. ఇది చెన్నై నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో కడప ఈ డిస్ట్రిక్ట్స్ లో ఉన్న వాళ్ళైతేనేమో మీరు నెల్లూరు వచ్చి ఎక్కొచ్చు. సో ఈ పులివెందల లేకపోతే ఈ పల్నాడు సైడ్ వచ్చిన వాళ్ళైతేనేమో ఇక్కడికి గుంటూరు వచ్చి ఎక్కొచ్చు అనమాట. సో ఇంకా రిమైనింగ్ కృష్ణా డిస్ట్రిక్ట్స్ వీళ్ళంతా కూడా విజయవాడ అయితే వచ్చెక్కొచ్చు. సో ఫస్ట్ మనం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జ్యోతిర్లింగం గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది శ్రీశైలంలో ఉంది, అందరికి తెలిసిన విషయమే. సో ఇది ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అనేది మీకు ఒక చిన్న క్లారిటీ అయితే ఉంది. సో ఇది ఒక్కటైతే స్కిప్ చేస్తున్నా, మిగతావైతే నేను చెప్తాను అనమాట. సో నేను చెప్పబోయే మొట్టమొదటి జ్యోతిర్లింగం వచ్చేసి సోమనాథ్ జ్యోతిర్లింగం అనమాట. సో ఈ సోమనాథ్ జ్యోతిర్లింగానికి ఎలా వెళ్ళాలంటే మీరు నవజీవన్ ఎక్స్ప్రెస్ ఎక్కితే అహ్మదాబాద్ వరకే తేలుతుంది. దీని ఛార్జెస్ అయితే 750 రూపాయల నుంచి 800 రూపాయలు అయితే పడుతుంది స్లీపర్ క్లాస్. సో మీరు టికెట్స్ ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటాయి, ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ అంటే పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ట్రావెల్ చేసే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంది కాబట్టి. సో మీరు టికెట్ వెయిటింగ్ లిస్ట్ 50 వరకు కూడా అయితే చేసుకోవచ్చు. మీకు టికెట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. వన్స్ మీరు అహ్మదాబాద్ లో దిగిన తర్వాత వెరావల్ జంక్షన్ కి అయితే వెళ్ళాలన్నమాట. అంటే అది సోమనాథ్ జంక్షన్. సో వెరావల్ జంక్షన్ నుంచి సోమనాథ్ టెంపుల్ వచ్చేసి ఒక 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ అయితే ఉంటది. సో మీరు వెరావల్ జంక్షన్ కి ఒక 6-7 అవర్స్ జర్నీ అయితే ఉంటది అహ్మదాబాద్ నుండి. ఎవ్రీ టైం ట్రైన్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉంటాయి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇన్ కేస్ మీకు ట్రైన్ పడదు అనుకుంటే బస్సెస్ ఉంటాయి, లేదు అనుకుంటే మీరు ప్రైవేట్ క్యాబ్స్ కూడా అయితే మాట్లాడుకోవచ్చు. సో సోమనాథ్ కి వెళ్ళిన తర్వాత సోమనాథ్ లో దర్శనం అయితే కంప్లీట్ చేసుకోండి. ఈ దర్శనానికి ముందు కూడా మీకు స్టే అయితే కావాలి కాబట్టి సోమనాథ్ సత్రంలో 90 రూపాయలకు కూడా మీకు అయితే ఉంటది అనమాట. సో ఈ 90 రూపాయలకి స్టే బాగోదు అనుకుంటే పర్ పర్సన్ వచ్చేసి 200 రూపీస్ గవర్నమెంట్ సత్రం వాళ్ళది ఏసీస్ డార్మెటరీస్ లైక్ ఏసీ బెడ్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో వాటిని మీరైతే యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి వచ్చేసి ద్వారకా అన్నమాట. ద్వారకాలో వచ్చేసి నాగేశ్వర్ జ్యోతిర్లింగం అయితే ఉంది. సో దానికి ఎలా వెళ్ళాలంటే మీకు సోమనాథ్ నుంచి ఎప్పుడు ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. పర్ డే వచ్చేసి ఒకటే ట్రైన్ ఉంది సోమనాథ్ నుంచి అయితే, అది నైట్ అన్నమాట. సో ఆ నైట్ ఆ ట్రైన్ వరకు అయితే వెయిట్ చేయాలి. 11 కి స్టార్ట్ అవుతుంది. సో ఆ ట్రైన్ ఒక్కటే ఉంటది, ప్లస్ మీకు ఫ్రీగా కూడా ఉంటది, టికెట్ కూడా ఈజీగా అయితే దొరుకుతుంది. ఇన్ కేస్ అది కాదు అహ్మదాబాద్ వెళ్ళాలి లేకపోతే రాజ్కోట్ నుంచి వెళ్ళాలి అనుకుంటే రాజ్కోట్ నుంచి కూడా మీకైతే ఉంటాయి అనమాట. సో ఫస్ట్ నాగేశ్వర్ అయితే వెళ్ళడానికి మీకు ట్రైన్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ గా అయితే ఉంటాయి. సో దీని ఛార్జెస్ వచ్చేసి ఒక 150 రూపీస్ నుంచి 180 రూపీస్ అయితే పడుతుంది జనరల్ టికెట్ అయితే. ఇన్ కేస్ మీరు రిజర్వేషన్ చేసుకోవాలి అనుకుంటే ఎక్స్ట్రా 20-30 పడుతుంది. సో వన్స్ నాగేశ్వరంలో దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న ద్వారకాలో శ్రీకృష్ణుడి దగ్గర అయితే దర్శనం చేసుకోండి. సో బెడ్ ద్వారకా గానీ మీకు మంచి మంచి ప్లేసెస్ అయితే ఉంటాయి, ఒక ఫోర్ట్ కానివ్వండి. సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి, మీరు ఇలాంటివన్నీ కూడా ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్టేట్ చూసుకుంటే ఈ జ్యోతిర్లింగాలన్నీ కూడా ఒక్కొక్క స్టేట్ లో 2 ఒకటే ఉంటాయి, కానీ ఒక మహారాష్ట్రలో మాత్రమే 4 అయితే ఉన్నాయి అనమాట. సో ఈ మహారాష్ట్రలో ఏమేమి ఉన్నాయంటే ఔంద నాగనాథ్, నెక్స్ట్ వచ్చేసి కృష్ణేశ్వర్, నెక్స్ట్ వచ్చేసి త్రయంబకేశ్వర్, భీమశంకర్. ఫస్ట్ మనం ఒంగోలు నుంచి సెంటర్ పాయింట్ గా ఉంది కాబట్టి సో ఒంగోలు నుంచి ఎలా వెళ్ళాలి అని చెప్తా. సో దాన్ని బట్టి మీరైతే టూర్ ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే ఆ ట్రైన్ ఆంధ్ర మొత్తం ట్రావెల్ అయ్యి తెలంగాణ ట్రావెల్ అయ్యి తర్వాతే మహారాష్ట్ర అయితే వెళ్తుంది. సో ఫస్ట్ అదే నవజీవన్ ఎక్స్ప్రెస్ ఎక్కితే జలగాన్ లో అయితే దింపుతుంది. జలగాన్ నుంచి సంభాజీ నగర్ కు వచ్చేసి 200 రూపీస్ ఏమో పడుతుంది బస్ ఫేర్ వచ్చేసి. సో మీరు సంభాజీ నగర్ కి అయితే వెళ్ళిపోతారు. సంభాజీ నగర్ నుంచి కృష్ణేశ్వర్ వచ్చేసి ఒక 30 కిలోమీటర్స్, సో ఒక 30 కిలోమీటర్లు అయితే ఉంటది అనమాట. సో అక్కడికి ఆటో గానీ బస్ కానీ, బస్ అయితే మీకు 45 రూపీస్ ఛార్జ్ అయితే పడుతుంది. లేదు ఆటో అయితేనేమో 400-500 అడుగుతారు. మీరు ఆటో వాళ్ళకైతే టెంప్ట్ అవ్వద్దు, ఈజీగా మీరైతే దీనికైతే కమిట్ అయిపోండి. సో ఆ బస్ కి వెళ్తే ఏంటంటే మీకు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒక బస్ ఉంది కాబట్టి 45 రూపీస్ మీరైతే డెస్టినీకి వెళ్ళిపోతారు. సో రూమ్స్ ఉంటాయి లోకల్లోనే, మీరు 2 పర్సన్స్ వెళ్తే మీకైతే వర్తబుల్ గా ఉంటది. లేదు అంటే మీరు ఓన్లీ ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ నుంచి వెకేట్ చేయాలి అనుకుంటే 200 రూపీస్ ఇస్తే మీరు ఫ్రెష్ అప్ అయ్యి హోటల్లోనే దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మీ లగేజ్ తీసుకొని అయితే బయటికి రావచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఔంద నాగనాథ్ వెళ్ళాలి. సో ఈ జ్యోతిర్లింగం వచ్చేసి చాలా మందికి తెలియదు అనమాట. ఇది 12 జ్యోతిర్లింగాల్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ జ్యోతిర్లింగం. మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటది, ఎందుకంటే జ్యోతిర్లింగం వచ్చేసి భూమి స్వరంగంలో అయితే ఉంటది. సో ఔంద నాగనాథ్ టెంపుల్ ఇది ఎలా వెళ్ళాలి అంటే సంభాజీ నగర్ నుంచి ఫస్ట్ మీరైతే పర్బాని అని ఒక ఏరియా ఉంటది. మీరు ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్తే
పర్బానీకి వెళ్తే ఔరంగాబాద్ నుంచి పర్బానీకి ట్రైన్ అయితే ఉంటది అనమాట. ఎవ్రీ 1 hour కి ట్రైన్స్ ఉంటాయి. మీరు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో ఒకసారి వెరీస్మా ట్రైన్ కానీ లేదా ఐఆర్సీటీసీలో కానీ చెక్అవుట్ చేసుకోండి. సో ఆ చెక్అవుట్ చేసుకున్న తర్వాత పర్బానీకి వెళ్తే పర్బానీ నుంచి మీకు ఒక బస్ అయితే అవైలబుల్ ఉంటది. దాని ఫేర్ వచ్చేసి 85 రూపీస్ ఉంటది అనమాట. సో 85 రూపీస్ ఒక 1 hour 1.5 hour జర్నీ మొత్తం కూడా మీకు బస్ లో ఎక్సలెంట్ గా అయితే ఉంటది. సో అక్కడ నుంచి దర్శనం అయితే ఒక 6-7 hours పడుతుంది. మీరు మార్నింగ్ 9 కి దర్శనానికి వెళ్ళారంటే ఈవినింగ్ 4-4:30 అవుతుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వీకెండ్స్ వెళ్తే ఈ టైం, వీక్ డేస్ లో వెళ్తే మాత్రం 4-5 hours దర్శనం అయిపోతుంది. ఎందుకంటే చాలా ఫేమస్ అన్నమాట. సో అక్కడ నుంచి వన్స్ ఆనందనాగనాథ్లో దర్శనం అయిపోయాక మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అవ్వండి. అదే ఔరంగాబాద్ కి మీరు వచ్చారు అంటే ఔరంగాబాద్ నుంచి మళ్ళీ త్రయంబకేశ్వర్ అయితే వెళ్ళండి. త్రయంబకేశ్వర్ కి ట్రైన్స్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి. లేదా మీరు నాసిక్ వెళ్ళి నాసిక్ లో షిరిడి టెంపుల్ చూసుకొని షిరిడి టెంపుల్ నుంచి త్రయంబకేశ్వర్ వెళ్ళొచ్చు. ఎలా అయినా సరే యాజ్ యూజువల్ మీ ప్లానింగ్ ఎలా ఉంది ఏంటి అనేది దానికి రిలేటెడ్ గా అయితే చేసుకోండి. వన్స్ అది అయిపోయిన తర్వాత త్రయంబకేశ్వర్ కూడా అంతే, నాసిక్ కి త్రయంబకేశ్వర్ కూడా ఒక 30 to 40 kilometers అయితే డిస్టెన్స్ ఉంటుంది. ఆటో వాళ్ళు అయితే పర్ పర్సన్ 200 రూపీస్ అడుగుతారు. క్యాబ్ వాళ్ళు ఉంటారు. బస్ అయితే మాత్రం మీకు సేమ్ ఇదే బడ్జెట్ పడుతుంది, 85 రూపీస్ అయితే పడుతుంది. మీకు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ బస్ ఉంటుంది, కానీ ఎప్పుడు ఫుల్ గానే ఉంటుంది ఆ బస్ మాత్రం. సో మీకు సీట్ దొరకడం అంటే ఇంకా అది అదృష్టం అని చెప్పుకోవాలి. దర్శనం కూడా ఇంతే, విఐపి టికెట్స్ ఉంటాయి. బయట టెంపుల్ కి బయటే ఒక పెద్ద క్యూ అనేది ఉంటది అనమాట. సో 200 రూపీస్ పెట్టి మీరు దర్శనానికి టికెట్ తీసుకుంటే అది మీకు ఒక 1 hour 2 hour లో లేదా 3 hours లో అయిపోతుంది. రెగ్యులర్ దర్శనానికి వెళ్తే మాత్రం 5 hours 6 hours అయితే పడుతుంది. అది పక్కా, అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో నెక్స్ట్ వచ్చేసి భీమశంకర్ అన్నమాట. మీరు వన్స్ నాసిక్ రీచ్ అయిన తర్వాత భీమశంకర్ వెళ్తానికి మీరైతే ఈజీగా అయితే వెళ్ళొచ్చు. సో మంచిర్ సిటీ అయితే ఉంటది. సో మంచిర్ అనే ఊరు వెళ్తే అక్కడి నుంచి భీమశంకర్ 60 kilometers ఉంటది. రోడ్ అయితే మాత్రం ది వర్స్ట్ అనమాట. మీరు కార్లో వెళ్ళారు అంటే చాలా కష్టపడాల్సి వచ్చింది. సో అలానే 2-wheeler లో వెళ్ళినా సరే కొంచెం ఈజీగా వెళ్ళిపోవచ్చు. బస్ అయితే మాత్రం మీకు ఓన్లీ ఆ 60 kilometers వెళ్ళడానికి దగ్గరగా 7 hours అయితే పడుతుంది. మేము మార్నింగ్ 6 కి బయలుదేరితే మధ్యాహ్నం వచ్చేసి 2:30కి రీచ్ అయ్యామన్నమాట. సో దాని తర్వాత దర్శనం వచ్చేసి ఎప్పుడు రష్ గా ఉండే ప్లేసెస్ రెండు జ్యోతిలింగాల్లో. ఒకటి వచ్చేసి భీమశంకర్, రెండోది వచ్చేసి ఔంధనాగనాథ్ కంటే కూడా భీమశంకర్ ఇంకా హెవీ రష్ అయితే ఉంటది అనమాట. సో ఆల్మోస్ట్ మీకు దర్శనానికి 9-10 hours అయితే పడుతుంది. సో అది ఒకటి. సో మీకు భీమశంకర్ లో ఉండాలంటే భీమశంకర్ లో స్టే వచ్చేసి టూ మచ్ కాస్ట్లీ ఉంటది. లైక్ 2000, 3000, 4000 ఉంటది. ట్రస్ట్ కూడా ఉండదు. సో బెటర్ మీరు దర్శనం కంప్లీట్ చేసుకుని అక్కడి నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి, ఈవినింగ్ 6-7 తర్వాత బస్సెస్ అయితే ఉండవు. అండ్ ఒక బస్ కి ఒక సీట్ కోసం 36 సీట్లు ఉంటాయి. 36 సీట్ల కోసం 360 మంది అయితే ఫైట్ చేస్తారు. సో మీరు క్యాపబుల్ అయితేనే బస్కి వెళ్ళండి, లేకపోతే బెటర్ బైక్ లో ట్రావెల్ చేయడం, లేకపోతే ఏదైనా క్యాబ్ మాట్లాడుకుని వెళ్ళండి. డబ్బులు పోయినా పర్లేదు అనుకుంటే క్యాబ్ మాట్లాడుకోండి. చాలా మంచి విషయం అది. సో నెక్స్ట్ జ్యోతిలింగం వచ్చేసి మధ్యప్రదేశ్కి వెళ్దాం. మధ్యప్రదేశ్ లో అయితే 2 జ్యోతిలింగాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఓంకారేశ్వర్, రెండోది వచ్చేసి మహాకాళేశ్వర్. ఓంకారేశ్వర్ వచ్చేసి ఉజ్జయిన్ లో, మహాకాళేశ్వర్ వచ్చేసి ఉజ్జయిన్ లో అయితే ఉంటది అనమాట. సో ఉజ్జయిన్ ఎలా వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్ నుంచి నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్ లో భోపాల్ సిటీకి వెళ్ళండి, ఇండోర్ సిటీకి వెళ్ళండి. లేకపోతే అది కూడా కాదు అనుకుంటే మీకు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా భోపాల్ కి అయితే ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అనమాట. సో ట్రైన్స్ ఉంటాయి, లేకపోతే ఫ్లైట్ జర్నీ కూడా ఉంటది ఈజీగా వెళ్ళడానికి. సో ఫ్లైట్ లో వెళ్ళిపోయి అక్కడ నుంచి ఉజ్జయిన్ కి అయితే మీకు రెగ్యులర్ గా ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటది. అక్కడ ఏంటంటే గవర్నమెంట్ బస్సులు ఉండవు కాబట్టి మొత్తం ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఉంటది, బస్సులు కానీ ఏదైనా సరే. సో అక్కడైతే ఉజ్జయిన్ రీచ్ అయిపోయి ఉజ్జయిన్ లో దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఉజ్జయిన్ లో కూడా మీకు రూమ్ అయితే చాలా ఈజీగా అఫోర్డబుల్ ప్రైస్ లో దొరుకుతుంది. 600-500 కూడా రూమ్ అయితే ఉంటది, మీరు ఒక పర్సన్ వెళ్ళినా సరే. సో అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ గా మీరు కాండ్వా వచ్చి మహాకాళేశ్వర్ నుంచి అంటే ఉజ్జయిన్ నుంచి కాండ్వా వచ్చి కాండ్వా నుంచి మళ్ళీ ఓంకారేశ్వర్ కి అయితే వెళ్ళొచ్చు. ఓంకారేశ్వర్ కాండ్వా నుంచి ఒక 12 kilometers ఉంటది అనమాట. ఆ 12 kilometers వచ్చి అక్కడ కూడా అంతే మీకు స్టే 500 రూపీస్ కి దొరుకుతుంది. ది బెస్ట్ రూమే, ఒక రకంగా అయితే బాగుంటది రూమ్ అయితే. సో ఇంకా రూమ్ అయితే తీసుకొని దర్శనం అయితే కంప్లీట్ చేసుకోండి ఓంకారేశ్వర్ లో కూడా. సో ఇక్కడికి ఎన్ని కంప్లీట్ అయిపోయినాయి అంటే మొత్తం 9 జ్యోతిలింగాలు అయితే అయిపోయినాయి. ఇంకా బ్యాలెన్స్ 3 జ్యోతిలింగాల గురించి కూడా చెప్తా. ఆ 3 జ్యోతిలింగాలు ఒకటి వచ్చేసి రామేశ్వరంలో అయితే ఉంది. రామేశ్వరం వెళ్ళాలంటే ఫస్ట్ మీరు చెన్నై సెంట్రల్ రీచ్ అవ్వాలి. చెన్నై సెంట్రల్ రీచ్ అయితే అక్కడ నుంచి మీకు అన్లిమిటెడ్ ట్రైన్స్ అయితే ఉంటాయి అనమాట. సో ధనుష్కోటి చూడొచ్చు, వ్యూ పాయింట్స్ అన్ని బాగుంటాయి. సో ధనుష్కోటితో పాటు మీరు రామేశ్వరం కూడా చేయొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి కాశీలో ఉంది, అదే ఉత్తరప్రదేశ్ లో ఉంది కాశీ విశ్వేశ్వర్. సో అక్కడికైతే ఎలా వెళ్ళాలంటే మీకు డైలీ ట్రైన్స్ అయితే ఉంటాయి అనమాట. డైలీ 1 or 2 ట్రైన్స్ అయితే ఉన్నాయి మన ఆంధ్ర స్టేట్స్ నుంచి ప్రతి ప్లేస్ లో. సో దాన్ని బట్టి మీరు టికెట్ అయితే బుక్ చేసుకొని సో కాశీ అయితే వెళ్ళొచ్చు. మీకు అఫోర్డబుల్ ప్రైస్ లోనే మీకు మంచిగా రూమ్స్ కూడా అలాట్మెంట్ దొరుకుతాయి, డార్మెటరీస్ ఉంటాయి, హాస్టల్స్ ఉంటాయి, మెన్స్ పీజీ జెంట్స్ పీజీస్ ఉంటాయి. ఫ్యామిలీతో వెళ్తే హోటల్ అయితే బుక్ చేసుకోండి, ఇంకా బాగుంటది.
సో నెక్స్ట్ వచ్చేసి ధనుష్కోటి ఈ ప్లేసెస్ అన్ని కూడా మంచిగా అయితే చూడండి, మంచిగా అయితే ఎక్స్ప్లోర్ చేయండి. ఎందుకంటే లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా కాబట్టి. సో రామేశ్వరం వెళ్ళొచ్చు, చాలా అంటే చాలా బాగుంటది, మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే ఫుడ్ కానీ, ట్రెడిషనల్ ఫుడ్ కానీ, తమిళనాడులో ఫుడ్ అయితే బాగుంటది. నెక్స్ట్ వచ్చేసి కేదార్నాథ్ అనమాట, ఇది ఉత్తరాఖండ్ లో ఉంటది. ఫస్ట్ మీరు రిషికేష్ అయితే వెళ్ళాలి. రిషికేష్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి అయితే గౌరీకుండ్ వెళ్ళి, గౌరీకుండ్ నుంచి మీరైతే మీ ఎక్స్ప్లోరేషన్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. మొత్తం ట్రెక్కింగ్ 25 కిలోమీటర్స్ టు 30 కిలోమీటర్స్ అయితే ఉంటది. ఈ 30 కిలోమీటర్స్ కూడా మీకు మంచి ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంటది. నడిచెళ్ళండి, మీకు గుర్రాలు ఉంటాయి ఎక్కలేని వాళ్ళకి, అండ్ డోల్ ఉంటది. డోల్ అంటే భుజాల మీద ఎక్కించుకునే వెళ్లే వాళ్ళు, అది కాదంటే హెలిప్యాడ్ ఉంటది. సో ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్ వెబ్సైట్ లో బుక్ చేసుకోవచ్చు. ఒక్క కేదార్నాథ్ వెళ్ళడానికి మాత్రం మీరు దర్శనం టికెట్ ముందుగానే అయితే రిజర్వేషన్ చేయించుకోవాలి. లైక్ పేమెంట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు వన్స్ రిషికేష్ లో బస్ స్టాప్ లో ఆపోజిట్ లో దిగిన తర్వాత బస్ స్టాప్ లో అయితే ఉంటది, అక్కడైనా చేయించుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్ అయితే చేసుకోవచ్చు అనమాట. వెబ్సైట్ ఉంటది, అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్. సో దానిలో ఇది కూడా చేసుకోవచ్చు. సో మొత్తం 12 జ్యోతిలింగాలు అయితే చూసారు కదా, మీరు కూడా డెఫినెట్ గా అయితే విజిట్ అవ్వండి. ఎవరైతే 12 జ్యోతిలింగాలు చేయలేము అనుకుంటారో, సో వాళ్ళకి ఇంకొక మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్తా. అదేంటంటే సోమనాథ్ లోనే మీకు 12 జ్యోతిలింగాలు ఉంటాయి. ఏ స్టేట్ లో ఎక్కడెక్కడ జ్యోతిలింగం ఉంది, దాని ప్రాముఖ్యత ఏంటి, అసలు అది ఎందుకు అయింది అని చెప్పేసి మీకు డీటెయిల్ గా అయితే 12 జ్యోతిలింగాలు ఒకే లైన్ లో అయితే ఉంటాయి అనమాట. సో మిస్ కాకుండా అయితే చూడండి. అండ్ ఇంకొకటి కూడా, ఇవన్నీ కూడా నేను చెప్పింది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. మీరు ట్రైన్ లో ట్రావెల్ చేసి, బస్సులో ట్రావెల్ చేసి మీకు ఏంటంటే చాలా చాలా బడ్జెట్ లో అయితే ట్రావెల్ చేయగలుగుతారు. రిమైనింగ్ ఏవైనా సరే మీరు చాలా ఇబ్బంది పడాలి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఉండదు, ఎక్కువ మనీ పెట్టాల్సి వచ్చేది. సో మీరు ఫ్యామిలీతో వెళ్ళినా సరే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అవుతారు. సో అదే అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికి నచ్చింది అనుకున్నా. సో నెక్స్ట్ వీడియోస్ అయితే కేరళ ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా కొత్తగా చూస్తే వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. కేరళలో కూడా మంచి వీడియోస్ అయితే వస్తాయి. సో ఎవరు చూపించిన ప్లేసెస్ అయితే నేను చూపించడానికి ట్రై చేస్తా. అండ్ నా స్టైల్ ఆఫ్ వ్లాగింగ్ లోనే చూపిస్తా అవి కూడా. సో లేట్ లేకుండా ఇంకా ఈ వీడియోకి అయితే సైన్ అప్ చేస్తున్నా. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్ యాజ్ ఆల్వేస్. బై బై.